హలో గైస్, అసలు ఈ నానో బనానా అంటే ఏంటి? ఈ గూగుల్‌లో ఎక్కడ చూసినా ఏఐ ఇమేజ్ ఎడిటర్ అని నానో బనానా ఇక ఫోటోషాప్‌తో పని లేదు, గ్రాఫిక్ డిజైనర్ అవసరం లేదని చెప్తున్నారు. ఈ నానో బనానా ఏంటి? గూగుల్ ఏం లాంచ్ చేసింది? ఈ వీడియోలో తెలుసుకుందాం. నేనైతే కొన్ని ప్రాంప్ట్స్ ఇస్తాను. దాని ప్రకారంగా అది ఎలా రెస్పాండ్ అవుతుంది, ఎంత స్పీడ్‌లో ఇస్తుంది అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చూడండి, నేను గూగుల్‌లో అయితే వాట్ ఈజ్ నానో బనానా టైప్ చేశాను. నానో బనానా అంటే సాల్వ్స్ వన్ షాట్ ఇమేజ్ ఎడిటింగ్ ఛాలెంజెస్ అని చెప్పేసి గూగుల్ అయితే ఇచ్చేసింది. సో దీన్ని ఎలా లాగిన్ అవ్వాలంటే జస్ట్ గూగుల్ ఏఐ స్టూడియో ఉంటుంది. దాన్ని మీరు లాగిన్ అయ్యి ఈమెయిల్ ఐడితో అన్నా లేదా వేరే మీ పర్సనల్ టెంపరీ ఈమెయిల్తో దేనితో అన్నా లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడైతే సేమ్ చార్ట్ అని, స్ట్రీమ్ అని, జనరల్ మీడియా, బిల్డ్, హిస్టరీ అని చెప్పేసి కొన్ని డాష్బోర్డ్స్ కొన్ని ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఏఐ స్టూడియో ఇది లాంచ్ చేసింది. ఇందులోనే ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. మై డ్రైవ్, అప్లోడ్ ఫైల్, టేక్ ఏ ఫోటో, శాంపుల్ మీడియా అని చెప్పేసి. రైట్ సైడ్ అయితే నానో బనానా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఏఐస్ ఉన్నాయి. ఈచ్ వన్ ఈజ్ డిఫరెంట్ యూస్ అనమాట. సో నేనైతే నానో బనానా కొత్తగా లాంచ్ చేసింది కాబట్టి నేను చేసా. చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఒక ప్రాంప్ట్ జనరేట్ అన్ ఇమేజ్ ఆఫ్ బనానా వేరింగ్ కాస్ట్యూమ్ అని చెప్పేసి రన్ చేస్తున్నాను. మనం చూద్దాం ఎంతసేపులో ఇది ఇస్తుందో. సో చూడండి, పక్కన అయితే ఇక్కడ ఎంతమంది జనరేట్ చేస్తున్నారు ఆ కౌంట్ కూడా ఇస్తుంది. టోకెన్ కౌంట్ అని చెప్పేసి రైట్ సైడ్ ఇస్తుంది. చూడండి ఇక్కడ. సో చూడండి ఇక్కడ ఓకే, హీర్ ఈజ్ ద బనానా వేరింగ్ ఏ కాస్ట్యూమ్ అని చెప్పేసి మనకి ఒక ఇమేజ్ అయితే ఇచ్చేసింది. చూడండి, ఇది ఎంత యాక్యురేట్గా అయితే ఇచ్చింది. లైక్ కిడీ టైప్ ఉంది అండ్ పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ హ్యాట్ పెట్టి పైరేట్స్ కొంచెం ఆ టైప్లో ఇచ్చింది. కొంచెం న్యాచురలిస్టిక్ లైటింగ్ చూడండి, ఈ లైటింగ్ ఒకటి పక్కన చూసారా, విండోస్ అండ్ బ్యాక్గ్రౌండ్ బ్లర్రీస్. ఇది పర్టికులర్గా మనం ప్రాంప్ట్ ఇచ్చే విధంగా జనరేట్ చేస్తుంది అనమాట. సో ఫోటోషాప్తో పని లేదా అని అంటే 100% కాదు, కంపల్సరీ గ్రాఫిక్ డిజైనర్ యూజ్ అవుతుంది. కాకపోతే దీన్ని మోడరేటివ్గా నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్తారు అని చెప్పేసి బేస్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది అనమాట నెక్స్ట్కి. సో ఇది చూడండి, నేనైతే చాట్ జీపీటీ అయితే ఓపెన్ చేశాను. నేను ప్రాంప్ట్ కోసం దీన్ని యూజ్ చేస్తున్నాను అనమాట. సంథింగ్ మనం ఏదో ఒకటి క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ ఏ ప్రాంప్ట్ ఫర్, నేను పర్టికులర్గా ఏదో ఒకటి తీసుకుంటున్నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్కి. ఫర్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ దట్ resonates can beat AI graphic designer with aspect ratio 1:1. సో ఈ ప్రాంప్ట్ని మనం చాట్ జీపీటీని ఉపయోగించి క్రియేట్ చేసాం. సో ఇది కాపీ చేసుకుని నేను జెమినీ యూజ్ చేస్తున్నాం కదా, నానో బనానాలో అయితే పేస్ట్ చేస్తా. దీని షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ ఎంటర్ నొక్కితే ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. సో మోడల్ రెస్పాన్స్ అయితే అవుతుంది. చూడండి, ఇక్కడ ఇలా హోవర్ చేస్తే ఈ కింద 9 సెకండ్ అలా కూడా ఉంది. సో నేను ఇచ్చింది ఏంటంటే బోల్డ్ స్క్వేర్ ఫార్మాట్ డిజైన్ ఇన్స్టాగ్రామ్ దట్ ఫీల్స్ హ్యాండ్ క్రాఫ్టెడ్ అండ్ సోల్ఫుల్ అని కంప్లీట్గా ఇచ్చాను. దెన్ 1:1 ఫార్మాట్ అయితే ఇచ్చాను. నాకైతే టెక్స్ట్తో పాటు అదే సెలెక్ట్ చేసుకుని న్యాచురలిస్టిక్గా ఇచ్చింది ఈ పోస్ట్. కాకపోతే దీని మైనస్ ఏంటంటే మనం ఇది ఎడిట్ చేయలేం, మళ్ళీ రీజనరేట్ చేసి ఏఐతో క్రియేట్ చేసుకోవాల్సిందే. నేను ప్రాంప్ట్ని అయితే చేంజ్ చేస్తున్నాను చాట్ జీపీటీకి వెళ్ళి. ఐ వాంట్ టు ఇంక్లూడ్ టెక్స్ట్ నేను డబుల్ కోట్స్ అయితే ఇస్తాను. కెన్ ఏఐ బీట్ గ్రాఫిక్ డిజైనర్ రోల్స్.
సో నేను శాంపుల్ అయితే చేశాను చూసారా? ఈ విధంగా మనం నేను అడిగింది ఒకటి, కాకపోతే కొన్ని అర్థం చేసుకొని వేరేలా ఇచ్చింది. ప్రాంప్ట్ ఎంత జనరస్గా ఎంత క్లీన్గా ఉంటే అంత పర్ఫెక్ట్గా అయితే ఇస్తుంది. క్రియేట్ ఏ ప్రాంప్ట్ ఫర్ యూట్యూబ్ thumbnail that use this text. AI replace designers. సో నేనైతే ఈ ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేశాను. నేను గూగుల్ AI స్టూడియోకి వెళ్ళి నానో బనాల్లో టైప్ చేసి ఎంటర్ చేస్తున్నా. ఇది ఎంతసేపు క్రియేట్ చేస్తుందంటే రెస్పాన్స్ అయితే స్పీడ్గానే ఉంది. కాకపోతే రైట్ సైడ్ మీరు చూసారా టోకెన్ కౌంట్ అనేది, ఆ కౌంట్ని బట్టి ఈ స్పీడ్ అనేది ఉంటుందన్నమాట. దీని ఇక్కడ టెంపరేచర్ అనేది కూడా ఉంది. సో అడ్వాన్స్ సెట్టింగ్స్ అనేది కూడా ఉంది. ఈ టెంపరేచర్ అంటే ఇంకెంత యాక్యురేట్గా ఉంది. అండ్ దీని డిపెండెన్స్ ఇది లెర్నింగ్ మోడల్స్ అంటే మిషన్ లెర్నింగ్ కాబట్టి ఈ ఎంఎల్ బేస్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా, దాన్ని బట్టి ఇది పనిచేస్తూ ఉంటుంది. సో చూసారా టెక్స్ట్ అయితే మనం ఇచ్చేసింది. మొత్తం ఈ విధంగా థంబ్నెయిల్ అయితే ఇచ్చింది మనకి. కాకపోతే ఇది ఆస్పెక్ట్ రేషియో నేను అడిగిన విధంగా అయితే ఇవ్వలేదు. 16:9 మన యూట్యూబ్ థంబ్నెయిల్ సైజ్ కాబట్టి ఇది ఇవ్వలేదు. నేను డౌన్లోడ్ చేసి చూపిస్తా. నాకు స్క్వేర్ ఫార్మాటే ఇచ్చింది ఇదైతే. సో ఇది కొంతవరకు మనకు యూస్ఫుల్ ఉంటుంది. డిజైనర్స్ అయినా వీడియో ఎడిటర్స్ అయినా దీన్ని ఎలా ముందుకు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. ఇమేజెస్ మనకి స్టాక్స్లో కొన్ని చాలా వరకు రిలవెంట్గా దొరకవు. అలాంటప్పుడు ఈ ఇమేజెస్ క్రియేట్ చేసి బ్యాక్గ్రౌండ్స్ అవన్నీ మనం రీప్లేస్ చేసుకొని ఈజీగా నెక్స్ట్ ప్రోడక్టివ్గా మనం ఇమేజెస్ కానీ థంబ్నెయిల్స్ కానీ క్రియేట్ చేయొచ్చు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ లాంగ్వేజ్ అండ్ నానో బనానా అనేది కంపల్సరీ గ్రాఫిక్ డిజైనర్స్ని అయితే అంత రిప్లేస్ చేయలేదని అనిపించింది నాకు. కాకపోతే అంత న్యాచురలిస్ట్గా దీనికన్నా మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. రిమూవ్ బీజీ అండ్ ట్రై డెజర్ట్. సో కంట్రోల్ ఎంటర్ నొక్కితే నేను ఆటోమేటిక్గా అవుతుంది. రిమూవ్ బీజ్ అంటే మనం ఇక్కడ కూడా కరెక్షన్ చేసేసుకోవచ్చు, డైరెక్ట్ అవుట్పుట్ తీసుకోవచ్చు. కాకపోతే అంత న్యాచురల్గా ఒక డిజైనర్ క్రియేట్ చేసినంత విధంగా అయితే ఈ మోడల్స్ అయితే పనిచేయట్లేదు. సో దీన్ని యూజ్ చేసుకుని ప్రొడక్టివిటీగా మనం అడ్వాన్స్ లెవెల్లో పనిచేయడానికి యూజ్ అవుతుందన్నమాట. సో టైం అయితే తీసుకుంటుంది. నా టోకెన్ నెంబర్ అయితే 7307. ఈ టోకెన్ ఆధారం చేసుకుని ఇక్కడ సెకండ్స్ అవన్నీ. సో జస్ట్ ఫాంట్ రిలవెంట్గా మీరు ఏది కావాలంటే అది రీప్లేస్ చేసుకోవచ్చు. కాకపోతే ప్రాంప్ట్ అనేది క్లీన్ అండ్ నీట్గా దానికి అర్థమయ్యే భాషగా ఇవ్వాలన్నమాట. నేనైతే ఇట్స్ ఓకే. ఇది ఫైనల్ కంక్లూజన్ ఏం చెప్పాలంటే మనం ఇమేజెస్ క్రియేట్ చేసుకోవడానికి ఒక యూజ్ఫుల్ టూల్గా అయితే యూజ్ అవుతుంది. సో ఇది గైస్ వీడియోస్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు డిజిటల్ డ్రామా. సో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్.